ఈ అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి వెలసి ఉన్న ఈ 41వ జయంతి అంటే మేము అగ్రహారాన్ని ఆంజనేయ స్వామి ఈ జయంతి అంటే ఎప్పటి నుంచో పూర్వం నుంచి వస్తుంది. మేము ఈ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించి 40 సంవత్సరాలు అయింది. నేను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆ దేవుడు మాకు ఎలా ఆరోగ్యాలు ఇస్తున్నాడు కాబట్టి మాకున్న దాంట్లో ఈ వస్త్రదానం అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రాన్ని దేశాన్ని ఆంజనేయ స్వామి ఎలా కాపాడవలసిందిగా ఆ యుద్ధం అయితే ప్రతి దాంట్లోనే మనమే నెగ్గుకుంటూ వస్తాం. ఆ దేవుడి కృప వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని నా నమ్మకం. అలాగే మనకి ఈ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మన దేశంలో అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సనాతన ధర్మాన్ని మరింత అభివృద్ధి చేయాలని మేము మిక్కిలి కోరి ప్రార్థిస్తున్నాం. మనం సుమారు 300 మందికి ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇస్తుంటాం. క్రమం తప్పకుండా 2 సార్లు ఇస్తుంటాం. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠిస్తున్నాయి. అది మరి ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు నాడు 2 రోజుల నాడు మనం అన్నదానం అయితేనే వస్త్రదానం అయితేనే నా ఓపిక తగ్గట్టు నాకు మా అన్నదమ్ములు అయితేనే నా యొక్క స్నేహితులు అయితేనే నా స్నేహితులు అయితేనే అందరినీ కలిసి గట్టిగా మాకు ఏదో నాకు ఎన్నంటే ఉండి ఇళ్ళ ప్రోత్సహించడం వల్ల నేను చేయడం జరుగుతుంది. ఆ దేవుని కృప వల్ల ఆంజనేయ స్వామి ఇంకా శక్తులు కూడా పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కూడా కలుగుతున్నారు. ఆ విధంగా వచ్చి చాలామంది మొక్కులు కూడా తీసుకుంటున్నారు.
ఆంజనేయ స్వామి దగ్గర కనీసం ఒక 4 వారాలు మిక్కిలి వచ్చినాయి. ఎలా వాళ్ళు ఏది మనసులో కోరుకుంటే అది జరగకపోతే నన్ను కూడా అడగొచ్చు. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి, పెళ్ళి అయిన వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఇంచుమించు ఒక 16 మందికి మా పంతులు పండిత గారు చెప్పడం జరిగింది. అలాగే ఆ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టడం, అనారోగ్యం వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలని ఆ దేవుడు ఎప్పుడు ఇస్తుంటాడు. దాంట్లో మిక్కిలి మా ఆంజనేయ స్వామి పవర్ఫుల్. ఎందుకంటే మా ఆంజనేయ స్వామి చూస్తేనే పట్టు వచ్చినట్టు కనిపిస్తాడు ఆంజనేయ స్వామి. దానివల్ల మా పిఠాపురం ప్రజలకి, ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎండాకాలం ఆరోగ్యాలు ఇవ్వాలని దేవుడిని మన పూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం.